హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక కోరికలను నెరవేర్చే ఆకు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు నేను చెప్తాను. మరి అంతటి శక్తివంతమైన ఆకు, కోరికలను నెరవేర్చే ఆకు అంటున్నారు. అది అసలు అందుబాటులోనే ఉంటుందా? మనకు కనిపిస్తుందా? ఎక్కడో హిమాలయాల్లోనో ఎక్కడో ఉంటుందా అంటే కాదు. ప్రతి చోట ఉంటుంది, ప్రతి ఊరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇళ్ల దగ్గర ఉంటుంది. చాలా మందికి ప్రతిరోజు కనపడుతూనే ఉంటుంది. ఆ చెట్టు కింద నడుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, ఇంకా పూజలు కూడా చేస్తుంటారు. ఇంతకీ ఆకేంటి తెలుసుకోవాలనుందా? ఇది నిజంగా భగవంతుడు చూపించినటువంటి ఒక రహస్య పరిష్కారం అనే చెప్పాలి, రహస్య పరిహారం అనే చెప్పాలి. ఈ ఆకుని పట్టుకుని ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ కోరికలు తీరే రోజు, తీరే సమయం, తీరే గడియ వచ్చిన రోజే ఈ వీడియోని మీరు చూడగలుగుతారు. ఈ వీడియో మీ కంట పడింది అంటే మీకు ఎంత కాలంగానో తీరకుండా పెండింగ్ పడిపోతూ ఆలస్యం అవుతూ వస్తున్న కోరిక ఏదో తీరుతోందని మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క మంచి గురువు గారు అంటే చెప్పండి అక్క అంటూ. నేననే ఒక ఆవిడ రీసెంట్గా గురువు గారి దగ్గర పూజలు చేయించాక వాళ్ళ భర్త ఆవిడ కోరుకున్న విధంగా మారిపోయారు, నా లైఫ్ ఎంతో బాగుంది అంటూ ఆవిడ మనకు హ్యాపీగా తన హ్యాపీనెస్ ను కూడా కామెంట్ రూపంలో షేర్ చేశారు. నేను అక్కడ విత్ ప్రూఫ్ కింద వీడియోలో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. అంతటి నమ్మకమైన గురువు గారు, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా చాలా సులభంగా పరిష్కరించి ఇచ్చేస్తారు. 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏమి అన్నది క్లియర్ గా ఆయనకు ఫోన్ ద్వారా చెప్తే పూజల ద్వారానే తక్కువ సమయంలో ఆ కష్టం నుంచి, ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఎందుకంటే నేరుగా వెళ్లాల్సిన పని లేదు కదా, అందరికీ కుదరదు. ఒక ఫోన్ కాల్ చాలు, మీ కష్టం తీరిపోతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీకు ఎంతో కాలంగా ఒక కోరిక తీరటం లేదు, ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో తప్పిస్తున్నారు, దానికోసం మీరు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, కానీ మీ కోరిక తీరటం లేదు, పెండింగ్ పడుతోంది, వాయిదా పడుతోంది. ఇంకేంటి తీరిపోతుంది అన్న ఆఖరి క్షణాన మళ్ళీ వాయిదాలోకి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అది మీరు సొంతిల్లు కట్టటమైనా, ఒక ల్యాండ్ కొనటమైనా, బంగారు కొనటమైనా, ఒక కారు కొనటమైనా, లేదా సంతానం కోసం మీ కళ ఉంది, ఆ కళ తీరట్లేదు, ఆ కోరిక తీరటం లేదు, ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అది కుదరటం లేదు, ఎన్నాళ్ళుగానో మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, వాటిని తగ్గించుకోవాలని ఎన్నో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, అది జరగటం లేదు, తీరటం లేదు. పిల్లలు విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు, మీరు విదేశాల్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు, జాబ్ చేయాలని చూస్తున్నారు, ఒక హైఫై కంపెనీలో మంచి జాబ్ రావాలనుకుంటున్నారు, ప్రమోషన్ రావాలి అనుకుంటున్నారు, అలాగే పిల్లలు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి అక్కడ సెలెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మీ ప్రతి కోరిక ఏదైతే పెండింగ్ పడుతూ ఉందో, తీరని కోరిక, బిజినెస్ చేయాలని అక్కడ చేయలేకపోతున్నారు, ఇలా ఏదైనా అవ్వనివ్వండి, ఒక తీరని కోరిక అనేది మీ మనసుని వేధిస్తూ ఉంటుంది ప్రతిసారి. నా జీవితపు కళ, ఆ కోరిక తీరాలని నెరవేర్చుకోలేకపోతున్నాను అన్న ఒక కోరిక ఉంటుంది చూసారా మనిషికి, అలాంటి కోరిక, ఒక కోరిక. మీరు ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతకీ ఈ కోరికల్ని తీర్చే శక్తివంతమైన ఆకు ఏంటి అని చెప్పలేదు కదా, రావి ఆకు. రావి చెట్టు ఎక్కడ లేదు చెప్పండి? ఎక్కడ గుడి దగ్గర అయినా ఉంటుంది, రోడ్డు సైడ్ ఉంటుంది, ఎక్కడ చూసినా రావి చెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నారు, లేదా రావి చెట్టు కింద కూర్చున్నారు,
ఆ సమయంలో అనుకోకుండా మీరు రావి చెట్టు వైపు చూసినప్పుడు ఒక రావి ఆకు చెట్టు నుండి రాలి కింద పడబోతుంది అని మీకు అనిపిస్తే వెంటనే కింద పడనివ్వకండి ఆకుని. మీ 2 చేతులు ఇలా దోసిట్లో పట్టుకొని ఆకు మీ దోసిట్లో పడే విధంగా మీ దోసిటిని పట్టుకోండి. 2 చేతుల్ని పట్టి ఉంచండి. ఆ ఆకు మీ దోసిట్లో పడిందో మీ కోరిక తీరే సమయం వచ్చేసింది, ఇంకా ఫిక్స్ అయిపోయింది. మీ కోరిక తీరే సమయం వస్తేనే ఆ ఆకు చెట్టు నుండి రాలి మీ దోసిట్లోకి పడుతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆకు అలా మీ దోసిట్లో పడింది అనగానే దోసిటి ఇలా 2 చేతులు మూసి ఉంచి గట్టిగా ఊపిరి తీసుకుని ఒక్కసారి వదిలి విష్ణు భగవానుడిని ఒకసారి నమస్కరించుకుని, మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఒకసారి నమస్కరించుకొని మీ కోరిక ఏదైతే ఉంది గట్టిగా చెప్పేసుకోండి. నా కోరిక తీరిపోయింది, ధన్యవాదాలు తండ్రి, నా కోరిక తీర్చేశావు ఇన్నాళ్ళకి అంటూ హ్యాపీగా మీరు చెప్పండి. అలా చెప్పేశాక ఈ ఆకు ఏం చేస్తారు, ఈ ఆకుని తీసుకొచ్చి భద్రంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీ పూజా గదిలో పసుపు కుంకుమ పెట్టి పూజా గదిలో పెట్టి పూజ చేసుకోండి. మీ కోరిక ఎలా తీరుతుంది అంటే, ఎంత త్వరగా తీరుతుంది అంటే అంతటి శక్తి ఈ రావి ఆకుకి ఉంది. మీరు కింద రాలి పడిపోయిన ఆకుని తీసుకుని మేము దోసిట్లా రావి చెట్టు కింద నిలబడుకొని ఎలా చేస్తామండి అంటే వర్కౌట్ అవ్వదు. తర్వాత ఫీల్ అవ్వకండి. చెప్పాను కదా, మీ సంకల్పం మీరు మనసులో అనుకోండి. మీ మనసు సంకల్పం ఎప్పుడు గట్టిగా ఉంటుందో అప్పుడు మన కోరిక తీరడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి రావి చెట్టు కిందకి వెళ్ళకుండా ఉండలేమో, అలాగే ఆ సమయంలో మీరు వెళ్ళినప్పుడు ఆ ఆకు రాలి పడుతూ ఉండటం మీ కంటబడింది అంటే భగవంతుడు మీకు సంకేతం పంపించేశాడు, నీ కోరిక తీరిపోయింది ఇంకా వెళ్ళు అన్నట్టు. ఆ సమయంలో గట్టిగా ఇలా 2 దోసిట్ల కింద పడనివ్వకుండా పట్టుకొని మీ కోరిక చెప్పేసుకోండి, తీరిపోతుంది. ఎంతటి కోరికైనా. మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారా, కుబేరులు అవ్వాలనుకుంటున్నారా, బిజినెస్లో కోట్లకు కోట్లు సంపాదించాలనుకుంటున్నారా, పెద్ద బంగ్లా కట్టాలనుకుంటున్నారా, మేము ఈ రోజు కూటికి లేక దరిద్రంలో మగ్గిపోతున్నాము, మేము కూడా ధనవంతుల జాబితాలో చేరాలి అనుకుంటున్నారా, ప్రతి ఒక్క కోరిక తీరాల్సిందే. అంతటి శక్తి ఈ ఒక్క రావి ఆకుకి ఉంది, ఈ పరిహారానికి ఉంది. కాబట్టి డోంట్ మిస్ అండి, ఖచ్చితంగా చేయండి, ఏ రోజైనా పర్లేదు.